హ్యావ్యర్స్ ఎలా ఉన్నారు? ఇవాళ మన వీడియో సూర్యనారాయణ దేవాలయం గురించి. ప్రపంచంలోనే సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఆలయంలో ఇది ఒకటి మరియు ఇది బెంగళూరులో ఉంది. ఇది స్వాతంత్ర సమరయోధుడు 32 గ్రామాల పటేల్ అయిన శ్రీ పటేల్ కృష్ణారెడ్డి యొక్క ఆలోచన. ఈ ఆలయాన్ని శ్రీ సిద్ధగంగ మఠం శ్రీ 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 శివకుమార స్వామీజీ ప్రారంభించారు. ఈ ఆలయం దొమ్లూరు ప్రాంతంలోని పటేల్ రామారెడ్డి రోడ్లో ఉంది. ఇది దొమ్లూరు బస్టాండ్ నుండి 1 కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువ దూరంలో ఉంది. ఈ గుడి యొక్క ప్రధాన దైవం సూర్యనారాయణుడు. ఈ ఆలయం గాలి గోపురం పైన సర్వదేవతలను శిల్పులు బహు అందంగా చెక్కారు. ఈ ఆలయ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ ఆలయం దాదాపు 30 సంవత్సరాల నాటి. ఆలయంలోకి ప్రవేశించే ముందే కాళ్ళు చేతులు కడుక్కోవటానికి ఎడం వైపున కుళాయిలు ఏర్పాటు చేశారు. ఈ ఆలయం యొక్క నిర్మాణం హోయసల మరియు ద్రావిడ చోళ శైలిలో నిర్మించబడినది. 3.25 అడుగుల ఎత్తైన సూర్యనారాయణ విగ్రహాన్ని బద్రీనాథ్ నుండి బెంగళూరుకు తీసుకువచ్చారు. సూర్యభగవానుడి మందిరం మధ్యలో ఉంది మరియు దానికి ఎదురుగా లక్ష్మణుడు, సీత మరియు హనుమంతులతో కూడిన రామ పట్టాభిషేకం విగ్రహం కూడా ఉంది. మీరు శివలింగం, నాగరాజు, పంచముఖి, గణేశుడు, శనిదేవత, వైష్ణవి మరియు నవగ్రహ సన్నిధిని సందర్శించటం కూడా ఈ ఆలయం ప్రత్యేకత. మొదట గణేశుని దగ్గర మొదలుపెట్టి ఆపై శివుని వద్దకు వెళ్ళండి. అక్కడి నుండి సూర్యనారాయణుడు నివసించే ప్రధాన గర్భగుడికి మెట్లు ఎక్కండి. తరువాత సూర్యనారాయణ స్వామి గర్భగుడి కుడివైపున ఉన్న వైష్ణవీదేవి మందిరానికి, ఆ తరువాత ఎడంవైపు ఉన్న శని మహాత్ముని మందిరానికి వెళ్ళండి. ఆలయం గోడ చుట్టుపక్కల మీరు వివిధ దేవుళ్లను మరియు హిందూ పురాణాల గురించి, ముఖ్యమైన సంఘటనల గురించి వర్ణించే చిత్రాలను చూడగలరు. చిత్రకారులు ఎంతో అందంగా, అద్భుతంగా, అందరికీ అర్థమయ్యే విధంగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఆలయం సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు, ఆదివారం 5 గంటల 30 నిమిషముల ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషముల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున వార్షిక ఉత్సవం జరుగుతుంది. ఈ సమయంలో 32 అడుగుల పొడవైన రథాన్ని బయటకు తీసుకువస్తారు మరియు వేలాది మంది భక్తులు దానిని లాగటానికి ఆసక్తి చూపుతారు. ఆ సూర్య భగవానుని దర్శించుకొని ఈ ఆలయంలో కాసేపు సూర్య ధ్యాన మంత్రాన్ని జపించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్తారు. జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ ధ్యాన మంత్రాన్ని ధ్యానిస్తూ కాసేపు సూర్యదేవుని సన్నిధిలో మన సమయం కనుక గడిపితే ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిత్య విద్యార్థి.